సార్ నమస్తే. నమస్తే. మీ పేరు? దాసరి ఆంజనేయులు. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అయింది. ఎలా అనిపించింది అసలు పరిపాలన? చాలా బేసిక్గా ఉంది. గత ప్రభుత్వంతో పోల్చి చూసుకుంటే మాత్రం అద్భుత పరిపాలన అందిస్తున్నారని మా అందరికీ సదాభిప్రాయం. ప్రజల దగ్గర నుంచి కూడా వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ అది. ఎందుకనంటే గత ప్రభుత్వంలో 2000 పెన్షన్ 3000 చేస్తానని ఆయన మరి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీగా 23 సీట్లు వచ్చినప్పటికీ 2000 పెన్షన్ 3000 చేయలేదని వీధి పోరాటాలు చేస్తే అప్పుడు 250 రూపాయలు పెంచారు. అలా పెంచుకుంటూ పోయి ఆఖరిలో దిగిపోయే సమయానికి 3000 భర్తీ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ నెలలో ఏదైతే మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 4000 రూపాయలు పెన్షన్ ఇస్తానని వాగ్దానం చేయటం జరిగింది. ఆ వాగ్దానంలో భాగంగా జూన్ నెలలో, ఏప్రిల్ నుంచి జూన్ 3 నెలలు, మరి అలాగే జూన్ నెలలో పెన్షన్ 4000 కలిపి 7000 రూపాయలు పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత మరి నారా చంద్రబాబు నాయుడు గారిది, కూటమి ప్రభుత్వాన్ని. సార్ ఇప్పుడు సూపర్ 6లో భాగంగా స్త్రీశక్తి పేరుతో నిన్న ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయడం జరిగింది. అసలు ఇప్పటికే రాష్ట్రం అప్పుల బారిన పడి రాష్ట్రం అప్పుల్లో కూడుకుపోయి ఆర్టీసీ బస్సులు కూడా లాస్లో ఉన్నాయి. గత ప్రభుత్వంలో కానివ్వండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కానీ. అయినప్పటికీ ఒక పథకాన్ని అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటారు? అసలు మీరు అన్నది 100% నిజం. గత ప్రభుత్వ పాలన వల్ల రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి గందరగోళానికి గురైన మాట వాస్తవం. గతంలో 2014 నుంచి 19 వరకు చూసుకుంటే మునిపెన్నడు చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ముఖ్యమంత్రిగా చేసినప్పటికీ అమలు చేయనటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారితో. అప్పుడు కూడా నప్పులు చేయలే. ఓన్లీ బటన్ నొక్కే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించినప్పుడు ఓన్లీ బటన్ నొక్కుతూ ఆ బటన్కి పరిమిత అయ్యి రోడ్లు, సామాజిక అభివృద్ధి ఏమీ పట్టించుకోకుండా దౌర్భాగ్య స్థితిలో రాష్ట్రాన్ని నెట్టడమే కాకోకుండా ఆర్థిక భారాన్ని మోపిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు సూపర్ 6 గురించి మాట్లాడుతున్నారు. సూపర్ 6లో 4 పథకాలని అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. మీరు అన్నట్టు ఆర్థిక పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నప్పటికీ వాటిని లెక్క చేయకోకుండా కూటమి ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తూ మరి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఆంధ్ర రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది ప్రపంచంలోనే ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రత్యేక గుర్తింపు అవ్వాలనే ఏకైక ఉద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే వీరిద్దరి కోరికల మేరకు నరేంద్ర మోడీ గారు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని అద్భుత దిశలో. ఎందుకంటే ఒక పక్కన అమరావతిలో చూడండి, గత ప్రభుత్వంలో ఎప్పుడూ లేని విధంగా 5 సంవత్సరాలు కనీసం 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడిన ముఖ్యమంత్రి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే కట్టడాలు దినదిన అభివృద్ధి చెంది ఏ ఊర్లో చూసినా సరే మరి భవంతుల నిర్మాణం జరుగుతూ ఉంది. ఇదే కూటమి ప్రభుత్వ సక్సెస్కి కారణం. సార్ ఇప్పుడు మీరు అన్నట్టే అమరావతిలో కూటమి ప్రభుత్వం రాగానే కట్టడాలను అవలంబించడం అనేది మనం చూస్తున్నాం. అయితే వైసీపీ వారి వ్యాఖ్యలు ఏంటంటే ఒకసారి అకాలంగా కొట్టిన వర్షాలకు అమరావతి రాజధాని మునిగిపోతుందని, అక్కడ మేము ఎన్నిసార్లు చెప్పినా వింటలేదు, వాళ్ళు కట్టడాలు కడుతున్నారని చెప్పి వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు ఎక్కడ మునిగింది అమరావతి? ఎక్కడ మునిగింది? ఇప్పుడు 2014 నుంచి 19లో వైసీపీ వాళ్ళు చేసిన అబద్ధ ప్రచారం ఏంటి? తాత్కాలిక కట్టడం సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు అని చెప్పి దుష్ప్రచారం చేశారు. అది కూడా ఎలా చేశారండి? అసెంబ్లీ పైన ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ని రాత్రి బద్దలు కొట్టి ఆ వాటరు అసెంబ్లీలో ప్రవేశిస్తే
కొద్దిపాటి వర్షానికి అసెంబ్లీ మునిగిపోయిందని ఒక దుష్ప్రచారాన్ని ప్రారంభించి ఆరోపణ చేశారు. కానీ వీళ్ళు పగ్గాలు చేపట్టిన తరువాత ఎక్కడన్నా పట్టెడు మట్టి వేసారా, ఒక కట్టడం కట్టారా? ఈ సెక్రటేరియట్కి కానీ అసెంబ్లీ భవనానికి కానీ ఎక్కడైనా వాళ్ళు చిన్న మరామతు కూడా చేయలేదే. అదే మరి సెక్రటేరియట్లో అదే అసెంబ్లీలో వీళ్ళు పాలన కొనసాగించారే. మరి అటువంటిది భ్రమరావతి అని చెప్పిన మీరు ఇవాళ అమరావతి కట్టడాలు జరగట్లేదని ఎలా అంటారు? అక్కడ జడ్జిస్కి క్వార్టర్స్ నిర్మాణం చేశారు, ఎమ్మెల్యేలకు క్వార్టర్స్ కట్టారు, ఎంపీలకు కట్టారు, ఉన్న ఐఏఎస్ ఐపీఎస్లకు కూడా క్వార్టర్స్ కట్టారు. అవి మరి ప్రారంభ దిశకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం దిగిపోవటం జరిగింది. కానీ వాటిని ప్రారంభించుకోకుండా కనీసం ఆ రోజు ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ను కూడా మీరు నిర్వీర్యం చేసి అమరావతిలో కానీ మంగళగిరిలో కానీ రాష్ట్రంలో కట్టిన 100% పూర్తయినటువంటి ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్స్ని మీరెందుకు ప్రజలు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఎందుకు పంచలా? వాళ్ళేమి చంద్రబాబు నాయుడు గారికో ఆ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యే గారికో డబ్బులు చెల్లించలా. ఎవరికి చెల్లించారు? మంగళగిరిలో ఉన్నవారు మంగళగిరి మున్సిపల్ కమిషనర్కి చెల్లించారు. ఇక్కడ ఏలూరులో ఉన్నవారు ఏలూరు మున్సిపల్ కమిషనర్ గారికి ప్రేయర్ మీద చెల్లించారు. అంటే ప్రభుత్వానికి చెల్లించారు తప్ప ఏ వ్యక్తికి వాళ్ళు చెల్లించలేదు. కానీ అది మీరు మర్చిపోయి కేవలం వ్యక్తిగత కక్షతో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఏ అభివృద్ధిని మనం ముందుకు కొనసాగిస్తే ఆయనకి పేరు వస్తుందనే ఏకైక ఉద్దేశంతో మరి నిరుపేదలు ఇవాళ పల్లె ప్రాంతాల నుంచి పట్టణానికి వస్తున్నారు. ఇటు కలెక్టరేట్కి కానీ బ్యాంకులకు కానీ రిజిస్టర్ ఆఫీసులకు కానీ లేదనుకుంటే వ్యాపార నిమిత్తంగాను వచ్చే సామాన్య ప్రజలకి సమయానికి ఆహారం అందట్లేదనే ఉద్దేశంతో పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలని ఏకైక ఉద్దేశంతో మరి అన్నా క్యాంటీన్లు స్థాపిస్తే వాటిని కూడా నిర్వీర్యం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇవాళ వెంటనే అదే సూపర్ 6లో లేనిటువంటి పథకం అది. కానీ ఎక్కిన వెంటనే సుమారుగా 100కు పైగా అన్న క్యాంటీన్ని మరి పునర్నిర్మాణం చేసి ఎవరైతే మరి అన్నం కోసం అలమటిస్తారో వాళ్ళకు ఒక అభివృద్ధిని వాళ్ళకు ఒక ఆశను నింపినటువంటి ఘనత కూటమి ప్రభుత్వం. దానికి మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆనాడు డొక్కా సీతమ్మ ఆవిడ ఏదైతే ఈ యొక్క ప్రజలకి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారో ఆవిడ పేరును పెట్టినటువంటి గొప్ప గనులు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు. సార్ ఇప్పుడు చూసుకుంటే కనుక ఉచిత బస్సు ప్రయాణం అనేది కూటమి ప్రభుత్వం అవలంబించడం జరిగింది. అయినప్పటికీ మరి దాని యొక్క ఆర్థిక భారం ఎవరి మీద పడద్దు అంటారు? అంటే సామాన్యుల యొక్క ప్రజల యొక్క నిత్యావసర ధరల మీద లేదంటే ఇంటి పనుల మీద వాటి మీద భారం పడద్దు అంటారా? నిన్న మీరు చూసే ఉంటారు ముఖ్యమంత్రి గారు విద్యుత్ ఛార్జీల పెంపు గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎటువంటి పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీలు పెరగటానికి వీల్లేదని. ఈ సర్వ రోగాలకి నివారణ ఒకటే. ఇప్పుడు పెద్దలు ఒక సామెత చెప్తారు, ఏమని? పొల్ల వంకర పొయ్యి తీరుస్తుందని. ఆయన ఒక సమర్థుడు, ఆయన మీద ప్రజలకు ఒక నమ్మకం ఉంది. ఆయన ఇసుక నుంచి నూనెను తీయగల సమర్థుడు కాబట్టి ఆయన ఏ పథకం చేసినా మరి ఆర్థిక వనరులను సమీకరించుకున్నటువంటి ఆలోచన కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు.